ఇంటికి కష్టపడినటువంటి భర్త వస్తే కనీసం రుచికరమైన భోజనం వండకుండా, ఆప్యాయంగా పలకరించకుండా, ప్రేమను పంచకుండా ఏ ఇల్లాలు ఉంటుందో కసాయి ఇల్లాలు, బంగారం లాంటి ఇల్లాలు కానే కాదు. అమ్మ వింటున్నావా? భర్తను పట్టించుకోకుండా, భర్తను ప్రేమించకుండా, భర్తకు లోపడకుండా, కష్టపడి ఇంటికి వచ్చినటువంటి భర్తను లెక్క చేయకుండా నువ్వు కసాయి దానిలా ఉన్నావు అనుకో, నీ పిల్లలు గమనిస్తున్నారు. మా అమ్మ కసాయిదే, నాన్న ఎంతో కష్టపడి ఇంటికి వచ్చేసరికి కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టదు. పైపెచ్చి ఏదో ఒక రాద్ధాంతం చేస్తుంది, ఏదో ఒక అనవసరమైన విషయాన్ని ఎత్తి గొడవ చేస్తుంది. భోజనం చేస్తున్నప్పుడు కనీసం కడుపు నిండా భోజనం కూడా చేయకుండా నాన్నను విసిగించి పడేస్తుంది. ఎన్నిసార్లు మా నాన్న భోజనం చేస్తూ బాధ తట్టుకోలేక, మాటలు భరించలేక సగంలో లేచి వెళ్ళిపోయాడో బిడ్డలు చూస్తున్నారు. ఇంటికి కష్టపడి